అందుగలదు ఇందులేదని సందేహం వలదు. రేవంత్ సర్కార్లో ఎందెందు వెతికినా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి దేవుడెడుగు, ఆఖరి మజిలీకి కూడా దిక్కులేని పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేక కార్ హెడ్లైట్స్తో అంత్యక్రియలు చేసిన బాధాకర ఘటన. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూరు మండల కేంద్ర లక్ష్మణ్ ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక వేరే చోట చెప్పాల్సిన అవసరమే లేదు. తమ బంధువు ఆఖరి మజిలీ కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోయామని, ఇది రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైకుంఠధామానికి వచ్చిన మృతుడి బంధువులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి అనేది దేవుడెరుగు, ఆఖరి మజిలీ కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. కార్ హెడ్లైట్స్ మధ్య ఎవరైతే మృతి చెందారో ఆ వ్యక్తి అంత్యక్రియలు అనేవి జరిగాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంత్రం అర్ధరాత్రి వేళ అంటే సమయంలో అంత్యక్రియ కొనసాగినటువంటి సందర్భం. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి అంత్యక్రియలకు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి సందర్భం. కానీ కనీసము వీధి లైట్లు లేవు. అంత్యక్రియలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలో కూడా కనీసము ఎటువంటి సౌకర్యాలు లేవు. దీంతో వారంతా కూడా కారు లైట్లు వెలుగులోనే వారంతా కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే ఆ పూర్తి మొత్తం ఈ అంత్యక్రియలు జరిగేటువంటి క్రమం మొత్తం కూడా ఆఖరి మజిలీ మొత్తం చివరాఖరి వరకు కూడా పూర్తి స్థాయిలో కేవలము కారు లైట్ల వెలుగులోనే కొనసాగింది. అయితే దీనిపైన అంటే ఎప్పటికైనా కూడా అంటే అంత్యక్రియలు చేసిన సందర్భంలో మనము సహజంగా చూస్తాం, వారు ఎప్పుడైనా కూడా ఎందుకు కొనసాగింది ఏర్పడింది. అక్కడ ఈ ధర్మపురి కాన్స్టిట్యూన్సీ సంబంధించి కుప్పల అక్కడ, అలాగే మన ఇటు మాజీ మంత్రి సీరియస్ ఘోరమైన ఏర్పడింది. ఎందుకు ఈ కారణం ఏర్పడింది అనేటువంటిది వారు చెప్పారు. అయితే ఈ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఇక్కడ మంత్రిగా వ్యవహరిస్తున్నారు, అయినా కూడా కనీసం పట్టుకునే చేస్తున్నారు చూస్తున్నారు. మొత్తానికైతే ఈ అంత్యక్రియలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమకు అన్యాయం జరిగింది అనేటువంటిది సిచ్యువేషన్ ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. మాజీ ఎమ్మెల్యే ఉద్యమ నాయకుడు బాల్కా సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది. బీఆర్ఎస్ పిలుపు మేరకు జిల్లాలోని సబ్బండ వర్ణాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యంపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు, ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బాల్కా సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్, సిపిఐ నాయకులు కాంగ్రెస్ అరాచక, దుశ్శాసన రాజకీయాలను ఎండగడుతూ మందమరి మార్కెట్లో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా బాల్కా సుమన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గూండాయిజానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జైల్లో బాల్కా సుమన్ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సుమన్ పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న సుమన్ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. మాజీ మంత్రి జోగు రామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి కూడా సుమన్ను పరామర్శించారు. తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగం కూనీ అవుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. మీనాక్షి నటరాజన్ గాంధేయవాదం ఏమైందని నిలదీశారు. కేతనపల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. తొర్రూరు, ఆమనగల్, కేతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ బరితెగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ సమక్షంలో మహిళల గౌరవం భంగం కలిగిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిప్పులు చెరిగారు హరీష్ రావు. ఉన్న మీనాక్షి నటరాజన్ గారు ఆమె గాంధేయవాదిగా చెరకదిప్పుతూ నూలు వడుకుతున్నట్టుగా వారు గాంధేయవాదిగా. నేను అడుగుతా ఉన్న మీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీరు ఏమైంది మీ గాంధేయవాదం అని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు. ఏం రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఏమైంది? ప్రజలు స్పష్టంగా కేతన్పల్లిలో 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీ రాజ్యాంగం ఏమైంది? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం కూనీ అవుతా ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించరు? చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించరు? ఓటరు తీర్పును కాదని పోలీస్ లాఠీని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతా ఉన్నారు. మంత్రి వివేక్ గారు, మీ ప్రజలు మీ ఓటర్లు తీర్పిచ్చారు, దాన్ని మీరు శిరసావహించాలి. ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీస్ లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడమేంది, ఈ ఎన్నికల ప్రక్రియ జరపడమేంది అని చెప్పి నేను ఈరోజు వారిని ప్రశ్నిస్తా ఉన్నా. అసలు ఎంతమంది పోలీసులు? వేలాది మంది పోలీసులు. జనరల్గా పోలీస్ కవాతు దేనికోసం నిర్వహిస్తూ ఉంటారు? పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాతు నిర్వహిస్తుంటారు. మొన్న జనగాంలో గాని, ఇబ్రాహీంపట్నంలో గాని, ఆమన్గల్లో గాని, కేతన్పల్లిలో గాని పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా. ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చినా అక్కడ మీరు గొడవ చేసి అల్లర్లు, కాంగ్రెస్ నాయకులు అల్లరి చేసి మీటింగ్ హాల్లోకి వెళ్లి అక్కడ ఎన్నిక వాయిదా వేస్తారు. జనగాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతా ఉన్నారు. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తా ఉంది, ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతా ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? తొర్రూరులో అక్కడున్న ఎంపీ గారు ఆల్రెడీ వరంగల్ కార్పొరేషన్ లో ఓటు నమోదు చేసుకుంటే మళ్లీ అన్యాయంగా తొర్రూరులో ఓటు నమోదు చేయడం ఏంటి? అక్కడ మా నాయకుల మీద ఇష్టారీతిగా లాఠీచార్జ్ చేసి దాడి చేసి తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. జనగామైనా, తొర్రూరు అయినా, కేతన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కే పురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు.
సిఐ గారు లేరంటారు, ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు. మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్లితే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? మా రాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది, కంప్లైంట్ చేయడానికి రాజిరెడ్డి గారి తరఫున వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకోరు. మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోరు. మీరు మీ పోలీస్ కానిస్టేబుల్తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరా? మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా. ప్రశ్నిస్తే వేధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు హరీష్ రావు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ ఈ విషయంలో రేవంత్ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఎవరికైనా అధికారం శాశ్వతం కాదన్న హరీష్ రావు అతిగా వ్యవహరించిన అధికారులు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. పోస్టింగ్ల కోసం తప్పులు చేస్తే రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కాపాడలేరని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పై కేసులు పెట్టడానికే పోలీసులున్నారా అని ప్రశ్నించారు. చట్టం కాంగ్రెస్ కు చుట్టంగా మారితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు హరీష్ రావు. ప్రజలకు ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారంటీగా ఇస్తుంది అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నారు. ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రశ్నించు నీ రేవంత్ రెడ్డిని. ఏం రివ్యూ చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి, కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్టపరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా? మా మూల రాజిరెడ్డి గారు ఇస్తే పిటిషన్ తీసుకోరా? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు తీసుకుంటారు, బీఆర్ఎస్ల మీద కేసులు పెట్టడానికే పోలీసులు ఉన్నారా? చట్టం అందరికీ సమానమైన విషయం మీకు తెలియదా? చట్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీసు అధికారులను కూడా ఈ సందర్భం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మైత్రి మరోసారి స్పష్టంగా బయటపడిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ నేతలు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టినా ఎలాంటి చర్యలు లేవని గుర్తు చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని దుయ్యబట్టారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. కేతనపల్లి ఘటనపై రిపోర్టు తెప్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇయాల్టి వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో, టీవీల్లో అందరం చూసాం కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్లినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు కోల్తా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.
రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తీరును తప్పుపట్టారు హరీష్ రావు. కేతనపల్లిలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ నేతలు జులుం చేస్తుంటే ఈసీకి కనిపించలేదా అని ప్రశ్నించారు. జనగాంలో అధికార పార్టీ కౌన్సిలర్లు రౌడీయిజం చేస్తున్నా ఎందుకు మౌనం తాలుస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ వినాశకాలం దాపురించిందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీల నాయకులపై అట్రాసిటీ కేసులు పెట్టడమేంటని నిప్పులు చెరిగారు హరీష్ రావు. కమిషన్ చోద్యం చూస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే లైవ్ కెమెరాలో కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి కిందికి లాగుతూ ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పని చేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టేం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతున్నది ముమ్మాటికి లూటీనే. మూసీ నది పరివాహక ప్రాంతంలోని పేద ప్రజల నుంచి భూములు లాక్కొని వాటిని ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెడుతోంది రేవంత్ సర్కార్. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో చేపడుతున్న భూసేకరణ సరికాదంటూ బాధితులు గలమెత్తారు. రేవంత్ సర్కార్ బలవంతంగా భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని ఎలాంటి లాభం లేదని, ప్రాజెక్టును రేవంత్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణం చేసినా అవి చెప్పుకోవటానికి తప్ప ప్రజలకు ఉపయోగం లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని, అవసరమైతే న్యాయస్థానాన్ని సంప్రదిస్తామని తెలిపారు. ముఖ్యంగా రాయన్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కుక్కలు చింపిన విసిరి ఈరోజు రాయన్నగర్ నియోజకవర్గంలో రోజు నా పని ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ కోసం నోటీసులు ఇచ్చింది, ఎక్కడ ఇలా పబ్లిక్ హీరింగ్ పెట్టుకుంటున్నది, ఎక్కడ నేను పోయి అక్కడ గ్రామస్తుల తరఫునో లేకపోతే కాలనీ వాసుల తరఫునో మాట్లాడాలనేది రోజు నాకు దినచర్యగా ఇదే అయిపోతున్నది. ఈ నియోజకవర్గంలో దాదాపు 4 నుంచి 5 ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది. అది ముఖ్యంగా ఈరోజు ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి మూసీ సుందరీకరణ అని చెప్పి వేలాది మంది జీవితాలను నాశనం చేస్తూ కాకొని ఇదొక వ్యానిటీ ప్రాజెక్ట్, అంటే ప్రభుత్వానికి చూపించుకునే ప్రాజెక్ట్. దీనివల్ల లాభం అనేది ప్రభుత్వానికే కానీ ప్రజలకు కానీ ఏ కోణాన కూడా లేదు. ఇట్లాంటి వ్యానిటీ ప్రాజెక్ట్ ని ప్రజల మీద రుద్దుతూ ముఖ్యమంత్రి గారికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలనే ఒక కోరికతో ఆ కోరిక నుంచి పుట్టినవంటి ప్రాజెక్ట్. ఇప్పుడే చెప్పిన చాలా మందికి తెలియదు, ఎఫ్టీఎల్ పేర్ల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నోటీసులు ఇచ్చింది. అసలు మూసీకి ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది అంటున్నా. మూసీకి ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ లైన్స్ ఫిక్స్ చేయలేదు. ఎంఎఫ్ఎల్ లైన్స్ అంటారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అదే ఫిక్స్ చేయలేదు. అది ఫిక్స్ చేయకుండా నోటీసులు ఎట్లా ఇస్తారు? మీరు అటు గండిపేట పోతే నార్సింగి పోతే మూసీ నది మీదనే అంత పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు, ఇలా కనిపిస్తలేదా? మళ్ళీ దానికి ఎందుకు ఇయ్యారు నోటీసులు? మళ్ళీ ఆ భూమి ఎందుకు టేక్ ఓవర్ చేయదు గవర్నమెంట్? ముమ్మాటికి పెద్ద ప్రజా ఉద్యమం చేపడతాం. ఇది కోర్టులో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, అసెంబ్లీలో కూడా తీసుకెళ్లి కొట్లాడతామని మనం చేస్తాం. కూకట్పల్లి ఎమ్మెల్యే షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో అల్విన్ కాలనీతో పాటు ఎల్లమ్మబండ, ఎన్టీఆర్ నగర్లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. కేక్ కట్ చేసి మాధవరం కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు సురభి రమేష్ రావు, నాగేశ్వరరావు, జూపల్లి జనార్దన్, రాములు గౌడ్, మురళీమోహన్ రాజు, పలువురు కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణారావు గారు వారి జీవితం ప్రజాసేవకి అంకితం. వారు 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఈ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ప్రతిసారి మొదటిసారి కంటే రెండోసారి మెజార్టీ ఎక్కువ, మూడోసారి ఇంకా మెజార్టీ ఎక్కువ, ఆ విధంగా ప్రజల మన్నన పొందుకుంటూ ఎల్లవేళలా ప్రజల మనసు గెలుచుకున్నటువంటి మహోన్నతమైన నాయకుడు మాధవరం కృష్ణారావు గారు. కృష్ణారావు గారు వారి ఆయురారోగ్యాలతో ఉండాలని,
రాబోయే ప్రభుత్వంలో మంత్రిగా మనమందరం చూడబోతున్నామని యావత్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మన పార్టీలో గెలిచి మనను వదిలేసిన ఎమ్మెల్యే గారు పోయిన తర్వాత షేర్లింగంపల్లి కుక్కట్పల్లి 2 బాధ్యతలు వారి భుజం మీద వేసుకొని మనందరినీ ముందుండి నడిపిస్తున్న మహోన్నతమైన నాయకుడు మాధవరం కృష్ణారావు గారు అంటే మనందరికీ సుపరిచితులు. కాబట్టి వారు ఎల్లవేళలా బాగుండాలని లాంగ్ లివ్ కృష్ణారావు గారు, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ వైద్యులు రేర్ ఫీట్ సాధించారు. కీమోథెరపీ లేకుండానే గర్భిణిని, గర్భంలో ఉన్న శిశువును సురక్షితంగా కాపాడారు. సుడాన్ దేశానికి చెందిన 26 వారాల గర్భిణి తీవ్ర తలనొప్పితో మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలిపారు డాక్టర్ కవిత. 6 నెలలుగా పేషెంట్ తలనొప్పితో బాధపడుతున్నారని, పరీక్షల్లో ఎడమ మెదడు భాగం వైద్యురాలు చెప్పారు. తదుపరి నిర్ధారణలో ఆమెకి స్టేజ్ 4 ఆస్ట్రోసైటోమా ఉన్నట్లు తేలిందన్నారు కవిత. సాధారణంగా ఈ దశలో కీమోథెరపీ చేయాలని, కానీ గర్భిణీ కాబట్టి రిస్క్ తీసుకోలేదన్నారు. కీమోథెరపీ 30 రోజుల పాటు తక్కువ మోతాదులో రేడియేషన్ థెరపీ అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, గర్భంలోని శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. డాక్టర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇవాళ ఒక ఫీమేల్ పేషెంట్ గురించి మాట్లాడతాను. సో ఆవిడ లెఫ్ట్ థలమిక్ గ్లయోమా అనే బ్రెయిన్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీ. సో ఆ పేషెంట్ని ఫస్ట్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్తో న్యూరోసర్జన్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ సపోర్ట్తో ఫస్ట్ బయాప్సీ చేసుకుని ఆవిడకి ట్యూమర్ డయాగ్నోజ్ అయిన తర్వాత సర్జరీ చేశాము. అంటే లెఫ్ట్ టెంపోరల్ క్రేనియోటమీ అనే సర్జరీ జరిగింది. ట్యూమర్ మ్యాక్సిమం తీసేసిన తర్వాత మనకు వచ్చిన హిస్టోపెథాలజీ రిపోర్ట్లో హై గ్రేడ్గా గుర్తించాము. సో హై గ్రేడ్ ట్యూమర్కి మనం ఖచ్చితంగా కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వాలి. సో ఆవిడ ప్రెగ్నెంట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ తర్వాత కన్సీవ్ అయ్యారు కాబట్టి తర్వాత ఆవిడతో టర్మినేట్ అంటే బిడ్డని తీసేయాలి, లేదంటే మనం రేడియేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. మనం ఆగితే ఆ ట్యూమర్ పెరిగిపోతుంది బ్రెయిన్లో. సో ఆవిడతో అవన్నీ డిస్కస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్తో అందరితో డిస్కస్ చేసి కన్సెంట్ తీసుకుని రేడియేషన్కి ఆప్ట్ చేశారు పేషెంట్. ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తూ రేడియేషన్ 30 days ఇవ్వాల్సి వచ్చింది. సో మాకున్న హై ఎండ్ టెక్నిక్ మెషిన్తో మంచి టెక్నిక్ యూజ్ చేసి బిడ్డకి ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ వెళ్లకుండా కడుపుకి బ్రెయిన్లో హైలీ ప్రిసైజ్ టెక్నిక్ యూజ్ చేసి 30 days ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాము. నార్మల్గా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీలో రేడియేషన్ ఎక్స్పోజర్ మనకి 100 milligrade డోస్ అనేది ఉంటుంది. యాజ్ పర్ ఐసీఆర్పి గైడ్ లైన్స్ ప్రకారం 100 milligrade అన్న దాటింది రేడియేషన్ అంటే బిడ్డని టర్మినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 5 milligrade 100 టాలరెన్స్ లిమిట్స్ అయితే 5 milligrade అంటే వెరీ వెరీ వెల్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. చాలా చాలా తక్కువ డోస్తో ఈ కేస్ని ముందుకి టీమ్ అప్రోచ్ మా ఫిజిసిస్ట్ అందరూ కలిసి మంచి ప్లాన్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేశారు. అండ్ ఈ 5 milligrade డోస్తో ఆవిడ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. అండ్ బిడ్డ కూడా దట్ ఈస్ అంటే నార్మల్ లైఫ్ ఆఫ్ ద ఫీటస్. సో బిడ్డ కూడా హెల్దీగా ఉంది అండ్ మదర్కి కూడా రిస్క్స్ ఎక్కువ ఉండవు. థ్యాంక్ యూ. ఇవి 360 degrees తెలంగాణ రౌండప్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.